లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కాలచక్రం మరో పుట తిరిగింది, ప్రకృతి కొత్త చిగురులు తొడిగింది. మన సంస్కృతి మరోసారి పండుగ చేసుకుంటోంది. అదే ఉగాది. యుగాది కొత్త జీవితానికి ఆది. మన తెలుగువారి తొలి పండుగ, నూతన సంవత్సర ఆరంభ సంరంభం, సృష్టి ప్రారంభాన్ని స్మరింపజేసే పవిత్ర పర్వదినం. కానీ మిత్రమా, ఒక ప్రశ్న: ఉగాది నిజంగా కొత్త సంవత్సరమేనా, లేదా సృష్టి మొదటి ఉదయమా? బ్రహ్మదేవుడు ఈ రోజునే కాలాన్ని సృష్టించాడని ఎందుకు చెబుతారు? ఉగాది అనే పదానికి అసలు అర్థం ఏమిటి? ఈరోజు మనం ఈ గొప్ప దేవరహస్యాల గురించి లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్లో తెలుసుకుందాం. మిత్రమా, హైందవ సంప్రదాయంలో అందరి దేవుళ్లకు సంబంధించిన పండుగలు ఉన్నట్లే కాలచక్రానికి ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. అదే ఉగాది పండుగ. ఈ యుగాది పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మికత, శాస్త్రీయత, సంప్రదాయం, జీవన సందేశం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన జీవన విధానం. ఉగాది రోజున కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో జీవితాన్ని ప్రారంభించే రోజు. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది అనే పదం నుండి వచ్చింది. యుగ ప్లస్ ఆది అంటే యుగానికి ఆది, కాలానికి ఆరంభం. అంటే ఒక కొత్త కాలానికి నాంది పలకడమే ఉగాది. మనది చాంద్రాయన కాలగణన, అంటే చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని లెక్కించే విధానం అన్నమాట. మన తెలుగు సంవత్సరాల మొత్తం 60 ఉంటాయి. ప్రభవనామ సంవత్సరంతో మొదలై అక్షయనామ సంవత్సరంతో ముగుస్తాయి. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. అదేవిధంగా ఈ ఏడాది అంటే 2026వ సంవత్సరంలో మార్చి 19వ తేదీన పరాభవనామంతో ఉగాది పండుగ వస్తోంది. చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, ఈ మూడు కలిసే రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. ఇది కేవలం క్యాలెండర్ మార్పు కాదు, ఇది ప్రకృతి పునరుజ్జీవనం పొందే సమయం. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు చిగురిస్తాయి, పూలు వికసిస్తాయి. ప్రకృతి అంతా కొత్త జీవంతో పులకితమవుతుంది. అందుకే ప్రకృతి కొత్త జీవితానికి ఉగాదిని ప్రారంభంగా చెప్తాము. ఈ రోజునే శాలివాహన శకం ప్రారంభమైందని కూడా పండితులు చెబుతారు. ఇక ఉగాది వెనుక ఉన్న ఆధ్యాత్మిక మూలాలను పరిశీలిస్తే మహాభారతం ప్రకారం యుగాది కలియుగం ప్రారంభానికి మరియు కృష్ణుడి నిర్యాణానికి సంకేతంగా చెబుతారు. రామాయణ కథనం ప్రకారం విజయ సంకేతం, అంటే శ్రీరాముడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన రోజుగా పేర్కొంటారు. ఇక బ్రహ్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించడం ఆరంభించిన రోజుగా చెబుతారు. బ్రహ్మదేవుడు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే విశ్వ సృష్టిని ప్రారంభించాడని బ్రహ్మపురాణం స్పష్టం చేస్తోంది. సృష్టితో పాటు కాలాన్ని కూడా ఆయన సృష్టించాడు. దానిని లెక్కించడానికి రోజులు, వారాలు, నెలలు, ఋతువులు ఏర్పాటు చేశాడు. అన్నీ ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయని చెబుతారు. అందుకే ఉగాది రోజును సృష్టి మొదటి ఉదయంగా భావిస్తారు. కానీ మిత్రమా, ఈ ఉగాది వెనుక ఇంకా ఒక గొప్ప పురాణ రహస్యం ఉంది. వేదాలను ఒక అసురుడు దొంగిలించాడని మీకు తెలుసా? విష్ణువు ఎందుకు మత్స్యావతారం తీసుకున్నాడు? ఆ సంఘటనకు ఉగాదితో ఉన్న సంబంధం ఏమిటి? ఇత్యాది ఆశ్చర్యకరమైన పురాణ గాథను ఉగాది ద్వితీయ భాగంలో తెలుసుకుందాం. మిత్రమా, మరిన్ని భక్తి ఆధ్యాత్మిక కథనాల కోసం లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను చూస్తూ ఉండండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.